హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఇదే. సో ఈ సబ్జెక్ట్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. జస్ట్ ఓన్లీ 19 క్వశ్చన్సే, మీకున్న 5 యూనిట్స్లో నుంచి ఓన్లీ 19 క్వశ్చన్సే ఇచ్చిన, అన్నీ కరెక్ట్గా రిపీట్ అయినవే అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, వేస్ట్ క్వశ్చన్స్ అలా ఏమీ ఇవ్వలేదు. అండ్ ఈ వీడియోలోనే ప్రీవియస్ పేపర్స్ కూడా. సో లాస్ట్ వీడియో కొందరు ఏం కామెంట్ చేశారంటే, సో మేము ఉస్మానియా యూనివర్సిటీ ఓయూఐ చూపించండి, మేము తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణవే చూపించండి, సో ఇలా అడిగారు. ఏ యూనివర్సిటీ అయినా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ సేమే ఉంటాయి. సో మన యూనివర్సిటీకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు వేరే యూనివర్సిటీకి ముందుగానే అయిపోయాయి అనుకోండి, ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడండి అండ్ రిపీటే అవుతాయి. సో సేమ్ సిలబస్సే కాబట్టి రిపీట్ అవుతాయి. సో ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి ఇంపార్టెంట్ వేరు, ఈ యూనివర్సిటీకి ఇంపార్టెంట్ వేరు, అలా ఏమి ఉండవు. సో న్యూ సిలబస్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, శాతవాహన అయినా, ఉస్మానియా అయినా, తెలంగాణ అయినా, మహాత్మా గాంధీ అయినా, పాలమూరు అయినా, అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళకి ప్రీవియస్ పేపర్స్ అలా ఉంటాయి, కానీ ఇంకో యూనివర్సిటీలో వచ్చిన క్వశ్చన్స్ కూడా మన యూనివర్సిటీకి రావచ్చు. సో ఇది శాతవాహన యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ పేపర్. సో ఎగ్జామ్ న్యూ సిలబస్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇది ఫిలాసఫికల్ ఫౌండేషన్స్. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీది లాస్ట్ ఇయర్ పేపర్ నా దగ్గర లేదు, ఇది 2019 పేపరు. ఇంకా 2017, 16 అలా ఒక 4 years పేపర్ ఉన్నాయి, అంటే బుక్లోంచే కలెక్ట్ చేసిన. ఈ ఎస్యూ యూనివర్సిటీది అయితే లాస్ట్ ఇయర్ది. అండ్ ఈ ఓల్డ్ సిలబస్ ఉన్నప్పుడు మళ్ళీ పేపర్ చూపించారని మళ్ళీ అనుకుంటారు. సో లాస్ట్ అంటే మొత్తం చేంజ్ అవ్వదు కదా, ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ అని ఉండే ఓల్డ్ సిలబస్లో, ఇప్పుడు ఫౌండేషన్స్ అయ్యింది. సమ్ పార్ట్ ఆఫ్ సిలబస్ మారింది అంతే, టోటల్గా చేంజ్ అవ్వలేదు. రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అవి చాలా ఎక్స్ట్రా చేశారు, బట్ సిలబస్ మాత్రం కొంచెం పార్ట్ ఆఫ్ మారింది అంతే, టోటల్గా మారలేదు. అప్పుడు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో అలా అనుకోండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఫిలాసఫికల్ దగ్గర, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయంటే 5 యూనిట్స్ ఉంటాయి. మీరు బుక్ తీసుకొనే ఉంటారు. సో నా దగ్గర అయితే బుక్ పీడిఎఫ్ లేదు, మళ్ళీ పీడిఎఫ్ పెట్టమని అడుగుతారు, నా దగ్గర లేదు. ట్రై చేస్తాను. సో మన ఫాలోవర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు పెడితే నేను పోస్ట్ చేస్తాను. మనకి ఇది ఫస్ట్ సబ్జెక్టు, ఫస్ట్ ఎగ్జామ్ ఇదే ఉంటుంది కదా. సో ఫస్ట్ ఎగ్జామ్ మీరు పర్ఫెక్ట్గా రాయగలిగితే మీకు ఒక ధైర్యం వస్తుంది, అబ్బా ఎగ్జామ్ ఈజీగానే ఉంది, ఎగ్జామ్ మనం రాయగలుగుతాం అనే ఒక మంచి పాజిటివ్నెస్ వస్తే మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి మంచిగా రాయగలుగుతారు. ఫస్ట్ ఎగ్జామే ఫ్లాప్ అయింది అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది, అబ్బా ఎగ్జామ్ హార్డ్ ఉంది, అయ్యో నేను రాయలేకపోతున్నా అని నెగటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఫస్ట్ సబ్జెక్ట్ ఇదే కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. సో చేస్తే మీకు ఫస్ట్ సబ్జెక్ట్ మంచిగా రాశారు, ఇక పాస్ అయిపోతాం అనిపించిందంటే మనం పాస్ అయిపోతాం, రాయగలుగుతున్నాం అనే పాజిటివ్నెస్ తోటి నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఇంకా మంచిగా చదవగలుగుతారు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తత్వశాస్త్రం అంటే ఏమిటి? తత్వశాస్త్ర నిర్వచనాలు, స్వభావాన్ని, పరిధిని వివరించండి. సో మనం సబ్జెక్ట్ పేరే తత్వశాస్త్రం కదా, తెలుగులో తత్వశాస్త్రం. సో దాని మీనింగ్, ఇంకా అది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు, అది గ్రీక్ వర్డా, ఏం వర్డ్, అట్లుంటాయి కదా. సో అది చూసుకోండి. ఇది షార్ట్ క్వశ్చనే, ఫస్ట్ మీరు బుక్ తీసుకున్నాక ఫస్ట్ పేజ్లోనే ఇదే ఉంటుంది. సో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్లోనే బుక్లో ఈ ఆన్సర్ ఉంటుంది. బట్ ఇప్పుడు మెటీరియల్లో షార్ట్ క్వశ్చన్స్కి ఇచ్చిన క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్స్కి రావచ్చు, లాంగ్ ఇచ్చిన షార్ట్స్కి రావచ్చు, అది చెప్పలేం. సో సెకండ్, తత్వశాస్త్రానికి విద్యా తత్వశాస్త్రానికి మధ్య గల సంబంధాన్ని వివరించండి. రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ. నెక్స్ట్ బాలల హక్కులు. మీరు ఈ బాలల హక్కులు క్వశ్చన్ చదవకుండా రాయొచ్చు. ఎలా అంటే రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు స్పీక్ కానీ, సో వాళ్ళకి 6 to 14 years వరకు స్కూల్లోనే ఉండాలి, అదొక రూల్ ఉంటుంది. సో ఆ రూల్స్ కామన్గా మీకు కామన్ నాలెడ్జ్లో తెలుస్తుంది, అది రాయొచ్చు. బట్ కొందరు ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ కోసం చెప్తున్నా, మాకు ఒక ఫ్రెండ్ ఉండే, అయితే అతను ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఇట్లా నాలెడ్జ్ తెలియదు, బయట కొంచెం ఏమంటారు సైలెంట్ అన్నట్టు. సో అతను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, సో ఇది నాకు నార్మల్గా బయట ఇట్లా తెలుసు అని మొత్తం ఆన్సర్ చెప్తున్నాడు, బట్ అతను రాయలేడు. ఆ సబ్జెక్ట్ కూడా అతనికి బ్యాక్ లాగే పడిపోయింది. ఏంటంటే అతను ఆ రోజు చదవలేడు అన్నట్టు.
సో చదవలేడు, వచ్చిండు. బట్ నేను చదవలేను, నాకు రాదు అని చెప్పేసి 3 hours కూర్చొని బయటకు వచ్చేసిండు. సో అలా కూర్చోకండి. మీరు చదవకున్నా కూడా ఇట్లా కామన్ క్వశ్చన్స్ కానీ జనరల్గా కానీ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి పేపర్ చూడండి. జనరల్గా కూడా రాస్తే ఎంతో కొంత 5 marks దగ్గర 3 marks 2 marks పడతాయి. మీరు అలా ఆలోచించి రాయండి. నాకు రాదు, ఈ క్వశ్చన్ నేను చదవలేదు, సో ఇట్స్ అట్లా చేయొద్దు. కామన్గా కూడా పేజీలు నింపేసి రండి. సో జనరల్గా మీకు తెలిసిన మ్యాటర్నే కొంచెం హెడ్డింగ్స్ కొంచెం ఇట్లా సోకులు అవన్నీ చేసేసి రాసేస్తే వీళ్ళు మంచిగా చదువుకోరని మార్క్స్ మీకు క్రెడిట్ చేస్తారు. సో మన వీడియో చూసిన వాళ్ళందరూ పాస్ అయిపోవాలని నేను కోరుకుంటున్నా. సో వేద, బౌద్ధ, జైన, ముస్లిం కాలం నాటి విద్యా విధానం. సో ఇది వేరువేరుగా కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. వేద విద్య గురించి రాయండి, లేకుంటే బౌద్ధులప్పుడు విద్యా విధానం గురించి రాయండి, ముస్లిం అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి రాయండి. సో ఇలా ఈచ్ వన్ కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ భారతీయ విద్యా విధానంలో షడ్ దర్శనాలు. సో ఇది క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. షడ్ దర్శనాలు లాస్ట్ ఇయర్ ఓయూలో వచ్చింది. నేను ఓయూ పేపర్ చూసిన, బట్ ఓయూ పేపర్ నేను అంటే డిలీట్ అయిపోయింది, ఉండే డ్రైవ్లో, బట్ ఏంటో ఈ ఫైల్స్ అన్నిట్లో అది కనిపించట్లేదు. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి, జాన్ డూయి, గాంధీజీ. సో ఈ 2nd యూనిట్ 3rd యూనిట్లో ఇట్లా ఫేమస్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్, ఫిలాసఫీకి సంబంధించిన శాస్త్రవేత్తలు. సో వాళ్ళ గురించే ఉంటాయి. వాళ్ళలోంచి ఒక 4 members ఇచ్చిన అంతే. సో ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి, జాన్ డ్యూయి. జాన్ డ్యూయి అయితే ఫుల్ ఇంపార్టెంట్. సో అది మీకు టెట్కైనా డిఎస్సికైనా వాళ్ళ గురించి ఎక్కువ వస్తుంది. సో నేనైతే నా స్కూలింగ్ అప్పుడు ఏం చేస్తుంటే అంటే ఇలా కవి పరిచయాలు ఇవి డేట్ ఆఫ్ బర్త్లు వచ్చినప్పుడు అన్నీ స్కిప్ చేసి వేరేవన్నీ చదువుకుంటుండే. బట్ వీటికంటే డేట్ ఆఫ్ బర్త్ రాసి ఆ డేట్స్ రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తుండే. సో మా సార్ని ఒకసారి అడిగితే ఏమన్నారంటే ఆ డేట్స్ కానీ అవి మీకు కరెక్షన్ చేసే వాళ్ళకి నెంబర్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి కదా, మనం ఇంగ్లీష్లోనో తెలుగులోనో ఎగ్జామ్ రాస్తే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్స్ కరెక్ట్ అయితే వీళ్ళు చదువుకొని వచ్చినట్టు ఉన్నారని కరెక్ట్గా ఎన్ని మార్క్స్ ఉన్నాయో అన్ని మార్క్స్ మనకు వేసేవారంట. ఇక సో ఇది రాసినామని చెప్పి తక్కువ వేసేవారు అలా అంటారు. సో మీరు కూడా ఆ డేట్స్ కానీ అవి కానీ గుర్తుంచుకొని రాయండి. సో నెక్స్ట్ 9th one వచ్చేసి గాంధీజీ అభ్యాసం గురించి తత్వశాస్త్రం ఆధారంగా ఏం చెప్పారు. సో విలువల యొక్క ఆవశ్యకతను వివరించండి. వ్యవహారిక సత్తావాదంలో ముఖ్య సూత్రాలను రాయండి. వేమన శతకం ద్వారా పద్యాలలోని నీతి విలువలను గురించి రాయండి. సో ఇక్కడ నీతి విలువలు అని అంటే మంచి మాట్లాడడం, మంచి వినడం, వేరే వాళ్ళకి మంచి చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇలా సోదంతా రాయొచ్చు. సో ఇంగ్లీష్లో రాయడమా తెలుగులో రాస్తే బెటరా అని ఎవరు అడిగారు. సో మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో రాయండి. సో తెలుగులో మీరు మంచిగా ఎక్కువ పేజెస్ క్రియేటివ్గా ఎలాబరేటివ్గా రాస్తామనుకుంటే అందులో రాయొచ్చు. మీకు ఇంగ్లీష్ కరెక్ట్గా వస్తుంది మాకు అంటే ఇంగ్లీష్లో రాయొచ్చు. బట్ నాకు తెలిసి అయితే అంటే ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఈజీగా ఉంటాయి, తెలుగులో చదువుకుందామంటే అదేదో వేరే లాంగ్వేజ్ నుంచి వర్డ్స్ తెచ్చినట్టు అట్లా అనిపిస్తాయి, డెఫినేషన్స్ కానీ అట్లా. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది రాయండి. మీరు రికార్డ్స్ ఇంగ్లీష్లో రాసినాం, ఇప్పుడు ఇంగ్లీష్లోనే చదవాలి అట్లా ఏం రూల్స్ లేవు. సో టోటల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చూడకముందే కామెంట్ చేస్తున్నారు మాకు ఓయూఏ పెట్టారా, ఓయూ పేపర్స్ పెడితేనే మేము చూస్తాం, లేదంటే అసలు వీడియో చూడకుండానే ఏదో అడిగేస్తున్నారు. సో వీడియో చూసిన తర్వాత ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, కానీ మధ్యలో వీడియో చూడకముందే థంబ్నెయిల్ చూసి అట్లా కామెంట్ చేయకండి. సో అందరికీ రిప్లైస్ రావాలి కాబట్టి నేను ఆల్మోస్ట్ అందరికీ ఇస్తాను, ఎందుకంటే నాకేం వర్క్ లేదు ఇంట్లో. సో పని పాట లేని ఒక విఐపి ఉంటుంది కదా, సో అలానే నేను కూడా అందుకే అందరికీ ఇస్తాను. బట్ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసేసరికి ఇంట్రెస్ట్ అవుతుంది అసలు ఈ వీడియోస్ ఎందుకు చేయడం అని చెప్పి. అండ్ ఇంకో ఎవరో ఏమన్నారంటే శాతవాహన యూనివర్సిటీ చూపిస్తున్నావు నువ్వు ఎస్యూనా అంటే, ఎస్యూ అయితే ఏముంది, సో ఒక ప్లేస్ని బట్టి దగ్గరున్న యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. సో మీరు హైదరాబాద్ దగ్గరలో అలా ఉంటే ఉస్మానియా జాయిన్ అవుతారు. సో కొందరికి హాస్టల్ అలవాటు ఉండదు, అక్కడ వచ్చిన సీటు కూడా వదులుకుంటారు నాలా. సో ఉస్మానియాలో వచ్చినా కూడా నేను వదిలేసుకున్నా నా సీట్ని. సో ఎస్యూ అఫిలియేటెడ్ కాలేజెస్లోనే చేసిన. సో బీఎడ్కి అంత రెగ్యులర్ ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో ప్లేస్ని బట్టి జాయిన్ అవుతారు, వాళ్ళకి ఏది దగ్గర ఉంటే అది. సో ఓయూలో చదువుకున్న ప్రతి ఒక్కరికి
100/100 వస్తాయి, వాళ్ళే సైంటిస్టులు అవుతారు, వాళ్ళే పోలీసులు అవుతారు, అలా ఏం లేదు. ఎవరి నాలెడ్జ్ బట్టి వాళ్ళకు ఉంటుంది. ఓయూలో చదువుకున్న వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయి అట్లా ఉంటారు. ఎవరో ఫస్ట్ కామెంట్ చేశారు, నేను వీడియో పెడితేనే సో అది చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. నెక్స్ట్ ఈ ఎన్ఈపి 2020, నెక్స్ట్ ఇదే ఎన్ఈపి 2023 సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఇది ఎడ్యుకేషనల్ పాలసీసే 2020 అండ్ 2023 కావచ్చు. సో అవి రెండు చదువుకుంటే ఇవి ఖచ్చితంగా వస్తాయి లాంగ్ క్వశ్చన్కే. అదే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని ఉంటుంది. సో కొన్ని రూల్స్ ఉంటాయి, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ అలా ఉంటాయి, మీకు చదివితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇది అస్తిత్వవాదం, ఆదర్శవాదం, మార్చి బొబేరా. సో ఈ మార్చి బొబేరా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లేదు, బట్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చింది. ఇది అసలు రేర్ క్వశ్చన్ అన్నట్టు, హార్డ్ పేపర్ వస్తే వస్తుంది, బట్ ఎందుకైనా మంచిది, ఒక్కసారి పైన అలా చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ధర్మ వైదిక నీతి భావనను వివరించండి, భారతీయ విద్యకు సంబంధించిన నిబంధనలు రాయండి. సో ఇవన్నీ ఇందులో ఒక 2, 3, 4 క్వశ్చన్స్ వరకు జనరల్గా రాయొచ్చు. ఇంకా మీరు ఎన్ని చదవాల్సినవి ఉన్నాయి, జస్ట్ ఓన్లీ 15 క్వశ్చన్సే. జస్ట్ ఓన్లీ మీరు 15 క్వశ్చన్స్ చదవండి, సరిపోతుంది. సో ఇవి చదివితే మీకు ఖచ్చితంగా 80% అలా వస్తాయి మార్క్స్, మీరు కరెక్ట్గా రాయగలిగితే. సో కొందరు అనుకుంటారు మీకు జస్ట్ పాస్ కావాలి, జస్ట్ బార్డర్ పాస్ అయితే సరిపోతుంది అనే వాళ్ళకి ఒక 5-6 క్వశ్చన్స్ అలా నేను చూపిస్తాను. సో ఇవి అయితే మీరు 80%, అంటే 60 నుంచి 80% వరకు, 100% వరకు ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఇవే మీరు కరెక్ట్ చదవండి, చదివేదేదో పర్ఫెక్ట్గా చదివితే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ కొంచెం బార్డర్ పాస్ అవుతాం. సో మాకు కొందరు ఉంటారు కదా, బిఫోర్ ఎగ్జామ్ అప్పుడు ఉంటారు, సో వాళ్ళ క్వశ్చన్స్ నేను చూపిస్తా. ఇది జస్ట్ పాస్ అవుతే చాలు అనుకునే వారికి. సో కొందరికి టైం ఉండదు, టైం ఉన్న కొందరికి అంత ఎక్కువ గుర్తుకుండదు కదా, సో వాళ్ళ కోసం ఈచ్ యూనిట్ నుంచి ఒకటే క్వశ్చన్ అన్నట్టు. సో ఆ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా, వేరే ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా కూడా, సో ఫస్ట్ యూనిట్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ వస్తే ఇదే ఒకటే క్వశ్చన్ ఇచ్చిన కదా తత్వశాస్త్రం అంటే ఏమిటని, సో అదే రాస్తారు. సెకండ్ యూనిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇదే రాస్తారు. సో అలా కొందరికి చదవని వాళ్ళ కోసం ఇది నేను తీసుకొచ్చిన. సో తత్వశాస్త్రం అంటే ఏమిటి, తత్వశాస్త్ర స్వభావాన్ని, పరిధిని వివరించండి, వ్యవహారిక సత్తావాదం గురించి రాయండి. సో ఠాగూర్. సో శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి Feb 3 రోజు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఫీ డేట్ వస్తుంది అని సో తెలిసిన సార్ చెప్పాడు. సో ఫీ నోటిఫికేషన్ ఒక 10 days 15 days అట్లా టైం ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసి Feb ఎండింగ్ ఉండొచ్చు. సో కొంచెం కేర్ తీసుకోండి, Feb ఎండింగ్లో ఉండవచ్చు. సో తెలంగాణ యూనివర్సిటీకి కూడా సేమ్ Feb ఎండింగ్ ఆర్ March 1st వీకే. సో ఇది శాతవాహన యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ పేపరు. సో విద్య యొక్క తత్వశాస్త్రం, సో గాంధీ చెప్పిన కదా, సో గాంధీది ధర్మ భావన, చైల్డ్ సెంటర్డ్ పెడగోజీ, ఇండిజీనియస్ పెడగోగి. సో ఇది ఏంటి అంటే జైన బుద్ధ విద్యా విధానం ఉంది కదా, సో అందులో ఒక చిన్న హెడ్డింగ్స్ పెట్టి అక్కడ చెప్పారు, బట్ ఇక్కడ ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్కి డైరెక్ట్ ఇచ్చారు. సో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లేదు అనుకోకండి. సో అందులో ఒక హెడ్డింగ్ ఇచ్చి ఇవి చెప్పారు. సో ఒంటాలజీ అండ్ కాస్మాలజీ, బాలల హక్కులు. సో లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ సెమ్కి ఎక్కువ ఫెయిల్ అయ్యారు. సో ఇది చెప్పకూడదు, బట్ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. మొన్న రీసెంట్లో వచ్చేసి సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి కదా, అందులో ఎక్కువ మంది పాస్ అయ్యారు. సో ఏంటి అంటే మీరు ఫస్ట్ సెమ్ కొంచెం భయపడుతూ కరెక్ట్గా పేపర్ రాయరు. సో నేను చెప్పిన కదా, లాంగ్ క్వశ్చన్స్కి 4 pages, షార్ట్ క్వశ్చన్స్కి 2 pages అలా రాస్తే మీరు ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. సో మీకు వచ్చిన ఆన్సర్ని చక్కగా రాయరు, లేదంటే ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత వేరే క్వశ్చన్ స్టార్ట్ చేసిన తర్వాత గుర్తుకొస్తుంది, అలా అవుతూ ఉంటుంది. బట్ మంచిగా కొంచెం కూల్గా ఫస్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్ ఫీ డేట్ వచ్చింది అన్న నుంచి మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అక్కడ మనం 4 pages అలా రాస్తూ ఉంటే 28, 30 అలా పేజెస్ నిండుతాయి. చాలా చెయ్యి నొప్పి వస్తుంది, ఇట్లా చెయ్యి ఇట్లా తిరగదు. సో నాకైతే అట్లా రాసి అక్కడ 30 pages నింపి మళ్ళీ బస్లో ఒక 3 hours జర్నీ, సో అలా పట్టుకొని నిల్చోవాలంటే ఈ చేతి ఇక్కడికి ఊడిపోతుందేమో అనిపించేది. సో ఎగ్జామ్స్ అప్పుడు సో మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి.
కొంచెం డైలీ ఒక 2 పేజెస్ 3 పేజెస్ అలా రాస్తే మీరు అయినా మళ్ళీ డిగ్రీకి బీఎడ్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ వస్తుంది ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్కి. సో ఆ గ్యాప్లో ఏంటి అంటే మనకు చెయ్యి తిరగదు రాద్దామన్నా కూడా అట్లా అన్నట్టు. సో విద్య యొక్క తత్వశాస్త్రం, ఉపాధ్యాయుడు దాని ముఖ్యత, భారత రాజ్యాంగం, నెక్స్ట్ బౌద్ధ మతం, జైన మతం, పాఠశాలలో బాలల హక్కులు, విద్య తత్వశాస్త్రం. సో పాలో ఫ్రీర్ వచ్చింది చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇతనిది లేదు, పాలో ఫ్రీర్ది. సో పాలో ఫ్రీర్ది వచ్చింది, ఇక్కడ వేరే వాళ్ళది ఎవరిదైనా రాసేయచ్చు. సో ఇలా కొంచెం హార్డ్గా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఇది హార్డ్గా వచ్చింది, అందుకే మొత్తం డిఫరెంట్ ఉంది చూడండి క్వశ్చన్స్. ఎక్కువ రిపీట్ అయ్యలేదు, రిపీట్ అయినాయి అంటే జస్ట్ ఒక 50% ఉంది రిపీట్ అయిన క్వశ్చన్స్, మిగతా 50% ఎప్పుడు రాని క్వశ్చన్స్ అట్లా ఇచ్చారు. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీది జయం టెక్స్ట్ బుక్లోంచి నేను ఇచ్చాను. సో ఏ బుక్స్ చదవాలి అని మీరు అడుగుతున్నారు, జయం సిరీస్ తీసుకోండి ఆర్ వేద సిరీస్ తీసుకోండి. అదేదో మైక్రో సిరీస్ అంటే అదైతే నాకు తెలియదు మరి. సో ఉస్మానియా యూనివర్సిటీ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో రాదు. మిగతా యూనివర్సిటీలు అయితే ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో వస్తుంది. సో ఈ ఓయూవి ఇది ఓల్డ్ సిలబస్ కదా, సో ఇది కొంచెం చూడండి రిపీట్ అయిన క్వశ్చన్స్ అలా. బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ ఎస్యూ పేపర్ పైన. సో ఇది న్యూ సిలబస్ కదా, మీరు ఉస్మానియా యూనివర్సిటీ అయినా తెలంగాణ అయినా ఏదైనా కూడా సో ఈ పేపర్ని ఒకసారి చూడండి. సో 8 క్వశ్చన్స్ వస్తాయి, 5 రాయాలి, షార్ట్లో అయినా లాంగ్లో అయినా. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని వచ్చాయి, సో ఎన్ని రిపీట్ అయ్యాయి, ఏ ఎగ్జామ్ ఎలా రాశారు అని మాత్రం చెప్పడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా మన ప్రీవియస్ వీడియోలో మెజర్మెంట్, అసెస్మెంట్, లెర్నింగ్ అది చెప్పాను, సో అది చూడకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.